మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి భోగి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలతో పాటు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా టెండర్లను పిలవడంతో కూడా ఒక్కసారిగా ఆందోళన తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతులను కూడా ఈ రోజు భోగి మంటల్లో వేసి దహనం చేసినటువంటి ఈ నేపథ్యంలో మనతో పాటు మాజీ మేయర్, అదేవిధంగా రాజంపేట పరిశీలకులు సురేష్ బాబు గారు ఆయన అడిగి తెలుసుకున్నారు. చెప్పండి అన్న, ఎలా చూడాలి? అసలు ఒక రకంగా మొండి వైఖరి అవలంబించడాన్ని ఎలా చూడాలి? ముందుగా ఆర్టీ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ, వైఎస్ఆర్ జిల్లా ప్రజలకి, నగర ప్రజలకి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. గడిచిన 3 నెలలుగా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తుంది. కోటి సంతకాల ఉద్యమంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా ఉద్యమం చేపట్టడం జరిగింది. కోటి సంతకాల్లో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా సంతకాల సేకరణ చేసి గవర్నర్కి ఇవ్వడం జరిగింది. ఈ ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఉద్యమం చేపట్టడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి పండగ భోగి సందర్భంగా నిరసన కార్యక్రమం తెలియజేసే కార్యక్రమం మేము చేస్తున్నాం. నిజంగా భోగి సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అందరికీ మేలు జరగాలని, వ్యాపారస్తులకి, వర్తకులకి, యువతకి, విద్యార్థులందరికీ మంచి జరగాలని ఆలోచనతో మనం అందరినీ దేవుని ప్రార్థిస్తాం. కానీ ఈ ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వానికి బుద్ధి తేవాలనే సంకల్పంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే 80% దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న ప్రజల కోసం మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే రన్ చేసేట్టుగా ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ గారు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ రావడం జరిగింది. దాంట్లో 5 పూర్తి చేసి, 2 పాక్షికంగా పూర్తి చేసి, 11 మెడికల్ కాలేజీల్లో 70% పూర్తి చేసి ఆ మెడికల్ కాలేజీలన్నీ కూడా పీపీడీ మూడ్లో ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దౌర్భాగ్యం. ఈరోజు ప్రజలు అందరూ ఉన్నారు. ఎవరైనా హాస్పిటల్ పోయినా కానీ, ఎక్కడ చేయించాలన్నా కానీ చూపించే వేల ఖర్చులు అయితే ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం, ప్రజల మీద భారం మోపే పరిస్థితులు చేయడం అనేది జరుగుతుంది. ఎన్ని చేసినా కానీ వైద్యానికి, విద్యకి ప్రభుత్వం ద్వారా నడపాలి తప్ప ఎక్కడ కానీ ప్రైవేట్ ఫారం చేసే పరిస్థితులు మన రాష్ట్రంలో ఈ కుటుంబ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితులు చూసి మేము నిరసన చేసే కార్యక్రమం చేసాం. ఇప్పటికైనా నువ్వు బెద్దు తెచ్చుకొని ప్రజల్ని సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం ఉంచేదానికి ఈ ప్రైవేటీకరణ ఆపాలని, ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరవాలని మేము నిరసన తెలిసిపోయి కార్యక్రమం. ఇప్పటికైనా మీరు ఈ ప్రైవేటీకరణ ఆపకపోతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేసి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూడా వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యం. ఈ నేపథ్యంలో కోటి సంతకాల సేకరణ కూడా అటు పూర్తి చేశారు. అయితే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆందోళన బాటను తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలో భోగి మంటల్లో ఏదైతే స్పర్శులను, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రతులను కాల్చి దహనం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు ఆయన అడిగి తెలుసుకోబడుతున్నారు. అన్న, అసలు ఎందుకు అంటే ఒక రకంగా ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో అటు వామపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది, మరోవైపు వైసీపీ కూడా వ్యతిరేకిస్తున్నా కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని ఎలా చూడాలి? ముందుగా ఈ రాష్ట్ర ప్రజలకు, వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు, అదేవిధంగా మరీ ముఖ్యంగా నా కడప నియోజకవర్గ ప్రజలకందరికి కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో మొదటి పండుగ ఈరోజు మా సోదరులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది. వాళ్ళకందరికి కూడా మరొకసారి మరి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయాన్ని, మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇష్యూ చేసిన జీవో కాపీలను
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మరి ఈరోజు భోగి మంటల్లో దగ్ధం చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దిగ్విజయంగా మరి పూర్తి చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరుమణులకందరికి కూడా మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు, ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదు. మరి ఈ ప్రభుత్వం ఎక్కడ వెనుకడుగు వేయడం లేదు. ఎందుకంటే ఏదో పెద్దలు చెప్తారు, పోయే కాలం దగ్గర వస్తే ఎవరు కూడా వాళ్ళను కాపాడే పరిస్థితి ఉండేదంట. మరి ఆ పరిస్థితి పాపాలు పండిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్రను లిఖించడం జరిగింది ఈ రాష్ట్రంలో. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు. ఈ 76 సంవత్సరాలలో మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే కేవలం 12 మాత్రమే. మరి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అందరం కూడా చూసాం, కరోనా లాంటి ఒక మహమ్మారి మరి ఈ రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచమంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి మనం చూసాం. మరి ఆ పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు పడిన ఇబ్బందుల్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. మరి మనకు ఆ వ్యవస్థ లేకపోవడం వల్ల, మరి ఆ మల్టీ స్పెషాలిటీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనందువల్ల మరి ఈ రాష్ట్ర ప్రజలు మరి ఆ కోవిడ్ మహమ్మారిలో ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో ఈ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఖచ్చితంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలి. అంటే మెడికల్ కాలేజ్ అంటే ఒక మెడికల్ కాలేజే కాదు, దానికి అనుసంధానంగా సుమారుగా ఒక 650-700 పడకల ఆసుపత్రి అందుబాటులోకి వస్తుంది. ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వస్తుంది. తద్వారా ఈ రాష్ట్రంలో ఉండే నిరుపేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. మరి ఈరోజు చూస్తే మన రాష్ట్రం నుంచి వేలాది మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇతర రాష్ట్రాలే కాకుండా ఇతర దేశాలకు వెళ్ళి ఈరోజు ఎంబీబీఎస్ చదివే పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితి ఉండకూడదు. మన రాష్ట్రంలోనే మన రాష్ట్ర విద్యార్థులకు ఎంబీబీఎస్ చదివేదానికి మరి ఎంబీబీఎస్ చదువుని అందుబాటులోకి తీసుకురావాలి. మరి అదే కాకుండా ఆ ప్రాంత ప్రజలకందరికి కూడా మెరుగైన కార్పొరేట్ వైద్యం, మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని మరి ఆ ప్రాంత ప్రజలకందరికి కూడా అందుబాటులోకి తీసుకురావాలి. భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారి, అంతకన్నా పెద్ద మహమ్మారి వచ్చినా కూడా మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మనం ఆ ప్రాంత ప్రజలకందరికి కూడా మెరుగైన వైద్యం అందించాలి, అది కూడా ఉచితంగా అందించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీలు మరి కేంద్రాన్ని మెప్పించి ఒప్పించి సాధించుకోవడం జరిగింది. సాధించుకోవడమే కాదు, దానికి సంబంధించి 8,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది. మొత్తం 17 కాలేజీలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కూడా ప్రారంభించడం జరిగింది. మరి 3 ఏళ్ల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 7 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక్కొక్క మెడికల్ కాలేజీలకి 500 నుంచి 550 కోట్ల రూపాయలు వెచ్చించి 7 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేసి 6 మెడికల్ కాలేజీలు అడ్మిషన్లతో సహా ప్రారంభించడం జరిగింది. ఒక్క ఏదైతే పులివెందులకు సంబంధించిన మెడికల్ కాలేజీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 సీట్లకు మరి ఎన్ఎంసి అంటే మెడికల్ నేషనల్ కౌన్సిల్ అడ్మిషన్లు ఇచ్చినా కూడా మరి ఈ ప్రభుత్వం, మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా మీద కక్షతో, మరీ ముఖ్యంగా పులివెందుల ప్రాంతం మీద కక్షతో, అది ఎందుకంటే అది జగన్మోహన్ గారికి పేరు వస్తుందని చెప్పి మరి ఆ ప్రాంత ప్రజలు మరి విద్యార్థులు వైద్య విద్యను సుదూరం చేయాలనే ఒక దురుద్దేశంతోనే మరి ఎన్ఎంసీకి మరి ఈ కాలేజీ మేము నిర్వర్తించలేమని చెప్పి మరి ఒక లేఖ రాయడం జరిగింది. ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్ఎంసీ పర్మిషన్ ఇచ్చినా ఒక ప్రభుత్వం, అది కూడా అలయన్స్ లో ఉండే ప్రభుత్వం, మాకు 50 సీట్లు వద్దు, మాకు 100 సీట్లు కావాలని ఒక్క మాట చెప్తే చంద్రబాబు నాయుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా 100 సీట్లు కూడా శాంక్షన్ చేసే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి నుంచి ఆ 50 సీట్లు కూడా మాకు వద్దు, మేము ఈ కాలేజీని నిర్వర్తించలేమని చెప్పి, ఎందుకంటే దీని వెనకాల ఒక దురుద్దేశం ఉంది. ఆ దురుద్దేశం ఏమంటే
ఆ బ్యాలెన్స్ 10 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిన ఈ కూటమి ప్రభుత్వం, మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత? ఆ కాలేజీలు అట్లే పెట్టేసి ఆ కాలేజీలు పూర్తి చేయకోకుండా ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతికి దారదత్తం చేసేదానికి జీవో రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ ఒక్క ఆలోచనతో, ఒక గొప్ప ఆలోచనతో మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విద్యను, వైద్యాన్ని దగ్గర చేయాలి అనే ఆలోచనతో ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగిందో, మరి ఆనాటి నుంచి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ఉద్యమాలకు దారి తీయడం జరిగింది, అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అదే కాకుండా ఒక చరిత్ర ఈ దేశంలో 1 కోటి సంతకాల సేకరణ. బహుశా ఏ ఒక్క ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయానికి 1 కోటి మంది వ్యతిరేకించడం అనేది ఈ భారతదేశ చరిత్రలో మొదటిసారి మన రాష్ట్రంలోనే 1 కోటి పైచీలకు ప్రజలు మరి ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయానికి, దానికి ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం అని చెప్పి సంతకాలు చేయడం జరిగింది. మరి ఆ సంతకాలు చేసిన ఆ 1 కోటి ప్రతులను కూడా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మేమందరం కూడా గవర్నర్ గారిని కూడా కలిసి మరి ఆయనకు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. మరి అదే విధంగా ఈ రాష్ట్రంలో అనేక ప్రజా సంఘాలు అనేక ఉద్యమాలు చేశారు, విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేశారు, అదే అనేక రాజకీయ పార్టీలు కూడా, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, అన్ని ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఇన్ని పోరాటాలు చేసినా కూడా మరి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదు. మరి ఈ ప్రభుత్వం పైన ఏదైతే చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ఆ రకంగా మరి ఆ అడుగులు ముందుకు వేస్తూ ఈ జీవోలు ఇచ్చి మరి టెండర్లు కూడా పిలవడం జరిగింది. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయంగా భావిస్తున్నాం, ఎందుకంటే 1 కోటి సంతకాలు. మరి అదే విధంగా ఈ రోజు ప్రజల విజయంగా మేమైతే భావిస్తున్నాం, ఎందుకంటే ఈ రోజు టెండర్లు పిలిచినా కూడా ఏ ఒక్క సంస్థ కూడా మరి ఆ టెండర్లు వేసేదానికి ముందుకు రాని పరిస్థితి మనం చూస్తున్నాం. గత 3 మాసాలుగా టెండర్లు ఎవరు కూడా, ఒక్క సంస్థ కూడా ముందుకు వచ్చి టెండర్లు వేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే వాళ్ళకందరికి కూడా తెలుసు ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వము, ఇది ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అదే కాకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్పారు, వాళ్ళకందరూ కూడా హెచ్చరించారు, ఎవరైతే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎవరైతే దీనికి టెండర్లో పాల్గొని మీరు ఎవరైతే దీన్ని స్వాధీనం చేసుకుంటారో, భవిష్యత్తులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ప్రభుత్వం మరొకసారి స్వాధీనం చేసుకోవడమే కాకుండా మరి ఎవరైతే ఆ మెడికల్ కాలేజీని తీసుకున్న యాజమాన్యాలకు 2 నెలల్లో వాళ్లకు జైలు పాలు కూడా చేస్తామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. తద్వారా మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క సంస్థ కూడా ముందుకు వచ్చి ఈ టెండర్లో పార్టిసిపేట్ కాని పరిస్థితి మనం స్పష్టంగా మనకు తెలుస్తుంది. తద్వారా మనందరం తెలుసు ఇది ప్రజా విజయము, ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకుంది ప్రజా వ్యతిరేక నిర్ణయం అని చెప్పి కూడా తేట తెల్లం కావడం జరిగింది. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వానికి ఈ రోజు భోగి మంటల్లో ఈ ప్రభుత్వం ఇష్యూ చేసిన జీవోని దగ్ధం చేస్తూ మరి ఆ భగవంతునితో కూడా మనమందరం ప్రార్థించడం జరిగింది. ఈ ప్రభుత్వ పెద్దలకు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి బుద్ధి ప్రసాదించు ప్రభు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రార్థించడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకోకుండా మంచి బుద్ధిని ప్రసాదించండి అని చెప్పి ఆ భగవంతుతో ప్రార్థిస్తూ మరి ఇవాళ ఒకటే హెచ్చరిస్తున్న ఈ ప్రభుత్వానికి, మరి ఖచ్చితంగా పాపం పండింది. మరి ఇప్పటికే చూశాం ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇంత ప్రజా వ్యతిరేకత బహుశా ఏ ప్రభుత్వానికి ఈ దేశంలో ఎక్కడికి ఎవరికి వచ్చిన పరిస్థితి ఉండదు. అలాంటి ప్రజా వ్యతిరేకత మరి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎందుకంటే అనేక హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ అమలు పరచలేదు. ఎక్కడ ఒక్క నయా పైసా అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో. మరి ఈరోజు ఏదైతే రాజధాని అమరావతి అని చెప్పి మరి ఈరోజు 1,00,000 కోట్లు అని చెప్పి అక్కడ వెచ్చిస్తామని చెప్పడం జరుగుతుంది. మరి ఈనాటికి కూడా ఒక్క ఇటుక పిల్ల పెట్టని పరిస్థితి ఆ రాజధానిలో కనిపిస్తా ఉంది. మరి ఈరోజు వందలాది కోట్ల రూపాయలు కేవలం నీళ్లు తోడేదాని కోసం ఈ రోజు ప్రభుత్వం ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి సంవత్సరానికి ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మరి ఈ 10 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
మరి భవిష్యత్తులో పేద ప్రజలందరూ కూడా విద్యార్థులందరూ కూడా డాక్టర్లుగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా పక్కన పెట్టేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు ఆ రాజధానిని తీసుకొచ్చి మరి దాన్ని మునిగిపోయే రాజధానిని ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఏదైతే ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మరి ఏదైతే ఈ జీవాలను వెనక్కి తీసుకున్నంత వరకు ఈ పోరాటం చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచైనా మరి ఖచ్చితంగా ఆ జీవాలు వెనక్కి తీసుకున్నంత వరకు మరి ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ప్రజలను కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సో మొత్తం మీద ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవడం వల్లే ప్రభుత్వం పైన భారీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యం, ఈ నేపథ్యంలో ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కనువిప్పు కలిగే విధంగా ఏదైతే భోగి మంటల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతులను దహనం చేయడం జరిగిందన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు చెప్తున్నారు. తో పాటు మేయర్ పాకా సురేష్ గారిని ఆయన అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, ఈ రోజు భోగి మంటల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతులను వేసి దహనం చేయడాన్ని ఎలా చూడాలి? నిజంగా ముందుగా కడప నగర ప్రజలకు అలాగే రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పేద ప్రజలను ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో ప్రజలు పడిన కష్టాలను గమనించి మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీసుకుని 17 మెడికల్ కాలేజీని ఆంధ్రప్రదేశ్ను శాంక్షన్ చేయించి పూర్తి చేసే 5 కాలేజీలు 3 కాలేజీల్లో అడ్మిషన్స్ పూర్తి చేసినా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 5,000 కోట్ల రూపాయలు దానికి వెచ్చించే పరిస్థితి లేకుండా ఈ రోజు వాటిని పీపీఏ మోడ్లో తీసుకుని వెళ్ళి ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేస్తుంది. ఎకరాను రూపాయకు 5 రూపాయలకు అమ్మే కార్యక్రమాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీనికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజు భోగి సందర్భంగా వాళ్ళు ఇచ్చిన నల్ల జీవోలను వెంటనే దగ్ధం చేసి వాళ్లకు బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమం చేయడం. నిజంగా ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ నాయకులు గుర్తెరగాలి. ప్రజల్లో ఇంత వ్యతిరేకత వస్తున్నా కూడా వాళ్ళని మొండి వైఖరి కాకపోతే రాబో కాలంలో ఖచ్చితంగా ప్రజలకు ఈ కూటమి నాయకులకు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే పేద ప్రజలకు అందాల్సిన కనీస సౌకర్యాలు విద్య వైద్యం అనేది ముందంజలో ఉంటుంది. వాటిని ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడతారని చెప్పేసి గమనించాలి. లేదంటే ఈ కూటమి నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు. ఇప్పటికైనా మేము అనేక నిరసన కార్యక్రమాలు తెలిపినా కూడా వాళ్ళకు చీమ కుట్టినప్పట్లో కూడా లేదు. టెండర్లు పిలిచినా కూడా ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయకుండా కూడా వాళ్ళు అదే విధంగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికైనా భగవంతుడు వాళ్ళకు బుద్ధి ప్రసారించి ఆ జీవులను వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో మనతో పాటు డిప్యూటీ మేయర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నారు. అంటే ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం, ఏదైతే ఒకవైపు వైసీపీ కావచ్చు, అదేవిధంగా అఖిలపక్ష సంబంధించినటువంటి వామపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నా కూడా అదే విధంగా ముందుకు పోవడం, అంటే టెండర్లలో ఒక్క టెండర్ కూడా దాఖలు కానిప్పటికి కూడా అదే విధంగా మొండిగా వ్యవహరించడాన్ని ఎలా చూడాలి? కడప నగర ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పాతదానాన్ని కూడా మనం భోగిలో ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్నటువంటి పాత సామాన్లు కానీ పాత వస్తువులన్నీ కూడా వేసి కాల్చే పరిస్థితి ఉంటుంది ఈ రాష్ట్రంలో. తెలుగు సాంప్రదాయము. మేము ఇప్పుడు ఈరోజు జీవులు ఎందుకు కాలుస్తున్నామంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఏరు దాటేంత వరకు ఓడమల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అనే సిస్టంలోనే ప్రజలను నమ్మించి అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు అనేక సంపద సృష్టిస్తా, అనేక రకాలుగా ప్రజలను బాగుపరుస్తా అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలో ఏదైతే ఈరోజు మేము జీవోలను కాల్చామో, ఎందుకు కాలుస్తున్నామంటే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తా ఉన్నాం. ఇది ఒక్కటే కాదు, ఈరోజు ఆర్టీసీ భూములు తగలగడతా ఉన్నాడు, ఈ రోజు టూరిజం భూములు తగలగడతా ఉన్నాడు, ఈ రోజు వైజాగ్ లో రూపాయికి 10 రూపాయికి భూములు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇవన్నిటిని కూడా ఎంత మొండిగా పోతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని బుద్ధి మారాలా, వాళ్ళకు తెలివితేటలు రావాలా, ఈ రోజు భోగి మంటల్లో వాళ్ళ యొక్క దహన నీతి కావచ్చు, కుటిల నీతి కావచ్చు, వాళ్ళలో మార్పు రావాలని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున పాత జీవులన్నీ కూడా మంటల్లో వేసి కాల్చే పరిస్థితి చేశాం. మేము ఏదైతే మొండిగా పోతున్నా ఈ కూటమి ప్రభుత్వానికి ఆ భగవంతుని ఈ సంక్రాంతి రోజు, ఈ భోగి రోజు వాళ్ళ బుద్ధిలో మార్పు రావాలా, వాళ్ళ మొండి వైఖరిలో మార్పు రావాలని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ఇప్పటికైనా కూడా వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి కోరుకుంటా డిమాండ్ చేస్తా ఉన్నాం. సో మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూములను దోచిపెట్టడమే కాదు, పేదలకు వైద్యము అదేవిధంగా వైద్య విద్యను దూరం చేసేటువంటి పరిస్థితి తెస్తుంది. ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించినటువంటి ప్రతులను కూడా ఇప్పటికే దహనం చేశాం.
ఏ విధంగా అయితే భోగి రోజన్న చంద్రబాబుకు ఒక రకంగా బుద్ధి రావాలి, ఎందుకంటే బుద్ధి వచ్చే విధంగా ఆ దేవుడు ప్రసాదించాలంటూ కూడా మేము కోరుకుంటున్న పరిస్థితి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.